తిరుపతిలో ఎన్నికలంటేనే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తాయి. ఇటీవల కాలంలో ప్రతి ఎన్నికలను వైసీపీ దౌర్జన్యాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ క్రమంలో పలువురు అధికారులు కూడా సస్పెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో రేపు తిరుపతిలో పోలింగ్లో దౌర్జన్యాలు జరుగుతాయని విస్తృతంగా ప్రచారం అవుతోంది. మరి ఓటరు ధైర్యంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లగలరా? ఈ విషయంపై తిరుపతి అర్బన్ ఎస్పీ కృష్ణకాంత్తో మా ప్రతినిధి దినేష్ ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ. తిరుపతి ఎన్నికలు అంటేనే గత పార్లమెంట్ ఉప ఎన్నికల నుంచి కూడా తిరుపతిలో ఏ ఎన్నికలు జరిగినా కూడా ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా ఓటు వేసుకునే లేని వాతావరణం. ఇక్కడ తిరుపతి అర్బన్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ తిరుపతి ఎన్నికలు ఎలా జరగబోతుంది అనేటువంటి టెన్షన్ సర్వత్రా ఉంది. గతం రిపీట్ అవుతుందా లేదు, ఎలా జరిగే అవకాశం ఉంది? సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఎలక్షన్స్ చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా జరుగుతాయి. మనం ఒక పుణ్యక్షేత్రంలో ఉన్నాం. శ్రీవారి బ్లెస్సింగ్స్ మనకు ఉన్నాయి. దే హావ్ పుట్ అడిక్వేట్ ఫోర్స్, మనకి అడిక్వేట్ సిఆర్పిఎఫ్ కంపెనీస్ రావడం జరిగింది. డీటెయిల్డ్ బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. స్పెషల్గా క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా పెట్టుకోవడం జరిగినాయి. విత్ ఇన్ 4 minutes వీ విల్ రెస్పాండ్ ఎనీవేర్. సీనియర్ ఆఫీసర్స్ ఎక్స్ట్రా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఐ మైసెల్ఫ్ విల్ బి అట్ హెడ్ క్వార్టర్స్. సో ఐ రిక్వెస్ట్ టు ఆల్ ఓటర్స్, కమ్ హియర్, పీస్ఫుల్లీ మీ ఓట్ వేయండి. ఇది ఒక పండగ వాతావరణంగా ట్రీట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తాను. భయం అనే వర్డ్ లేదు. పోలీసులంతా రాత్రనగా పగలనగా మేము ఇన్ని రోజులు కష్టపడ్డది రేపు ఈ డే పోలింగ్ డే బాగా సక్సెస్ఫుల్గా జరగాలనే. అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ మీ మీడియా ద్వారా అదే కోఆపరేషన్ టు స్పెండ్ ద మెసేజ్ దట్ వీఆర్ హియర్ టు సపోర్ట్. ఇట్ విల్ బి ఎ పీస్ఫుల్ ఎలక్షన్. ఒక ప్రచారం జరుగుతోంది. రేపు ఉదయం 11 గంటల వరకు లోపు వేసుకోవాల్సిన ఓట్లన్నీ వేసుకున్న తర్వాత అసాంఘిక శక్తుల ద్వారా ఓటర్లని భయభ్రాంతులు చేసి తిరుపతిలో రౌడీజం చేస్తారనే ప్రచారం కూడా గత వారం రోజులుగా తీవ్రంగా ఉంది. సో 11 తర్వాత ఓటు వేయడానికి రావచ్చా, భయపడాలి? అంటే మీరు ధైర్యం చెప్తున్నారు, కానీ మీకు ప్రజల్లో ఉన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాము. ఎలా ప్రొటెక్ట్ చేయగలరు? ఈ రోజు నైట్ నుంచే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పోస్టింగ్కి వెళ్ళిపోయి ఆ ప్లేస్లో స్టాండ్ చేయడం జరుగుతుందండి. నైట్ అంతా పెట్రోలింగ్ జరుగుతుంది, షో ఆఫ్ స్ట్రెంగ్త్ జరుగుతుంది. ఎప్పుడన్నా రావచ్చు ఓటడానికి. ఆఫ్టర్ 11, ఆఫ్టర్ 12, వెన్ ఎవర్ ఇట్ ఈస్ కన్వీనియంట్, వెన్ ఎవర్ ద టైమ్ అలోకేటెడ్ బై ఎలక్షన్ కమిషన్, యూ కెన్ కమ్ అండ్ ఎక్సైజ్ యువర్ ఓట్. ఎట్టి పరిస్థితిలో కూడా ఎనీ లా అండ్ సిచ్యువేషన్ జరగదు. వీఆర్ ప్రిపేర్డ్, వీఆర్ ఆల్ geared up. We have our response teams. మా దగ్గర మా ప్లాన్స్ ఉన్నాయి. We have identified nobody will disturb this process. It's an ultimate essence of our democracy. Elections will conduct peacefully. I am very confident. I appeal to all voters. అదే మెసేజ్ మీరు కూడా స్ప్రెడ్ చేయాలి. అందుకనే మీతో మాట్లాడిస్తున్నాం. మీరు మాట్లాడితే మరింత ధైర్యం వస్తుంది. ఇండిపెండెంట్ల దగ్గర చాలా మంది దగ్గర వేయించి పోలింగ్ కేంద్రంలో కూడా రౌడీజం చేయాలని, రెండోది దొంగ ఓట్లు అఫీషియల్ గానే 60,000 ఇది రిటర్న్ వెళ్ళిపోయిన పరిస్థితి. వాటిని దొంగ ఓట్లు వేసుకోవడం ప్రయత్నం కూడా జరగచ్చు. దాన్ని అడ్డుకుంటే మళ్ళీ కొట్టేదానికి ఏజెంట్లను భయపెట్టే పరిస్థితి కూడా ఉండొచ్చు అనేటువంటి ఇది ఉంది. ఏమంటారు? దానికి ఆల్రెడీ మనకి ఈసీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందండి. వీసీలో కూడా చెప్పారు, ఎవరైనా అలా ఓట్లు కానీ దొంగ ఓట్లు కానీ ఎనీ మ్యాల్ ప్రాక్టీస్కి పాల్గొంటే వాళ్ళ మీద కఠినమైన సెక్షన్లు పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత విల్ పర్స్యూ దెమ్ అండ్ విల్ బుక్ కేసెస్ అండి. దానికైతే ఛాన్స్ లేదు. దొంగ ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళపైన మీరు స్పాట్ లో డెసిషన్ తీసుకుంటారు. గతంలో పార్లమెంట్ ఉప ఎన్నికలప్పుడు స్వయంగా అభ్యర్థులు పట్టించినా కూడా వెంటనే వదిలేసిన పరిస్థితి ఉంది. ఈ రేపు దొంగ ఓట్లు వచ్చే వాళ్ళని పట్టిస్తే గానీ, మీరు పట్టుకుంటే గానీ మళ్ళీ ఆర్ఓ కంప్లైంట్ ఇవ్వాలని డ్రాగ్ ఆన్ చేయడం కానీ చేస్తారా? మీరు స్వయంగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? వాట్ ఎవర్ ద ప్రొసీజర్ ఇచ్చిన ప్రకారం విల్ బుక్ కేసెస్. దేర్ ఈజ్ నో law will take its own course. దీని మీద నేను ఇదే చెప్తా, there will be no partiality. We will do it free and fair and appeal all voters come and exercise their right. బయట కనబడకుండా అందరినీ అరెస్టులు చేసేస్తారు, ఇండ్లకి వెళ్ళి అరెస్ట్. It will be a free and fair election. I am repeating myself again and again. అలాంటి సిచ్యువేషన్ ఏమి ఉండదు. అది భయం అనే పదం కూడా మీరు వాడొద్దు. It will be a free and fair election. Whatever bind overs have been done, it has been done across party lines and all have figures have been submitted to EC. There has been EC has also satisfied. ఇక్కడ ఏమీ మన దగ్గర అలా లేదు. It will be a very free and fair election. ఉదయం ఓటు ప్రారంభమైన 7 గంటల నుంచి కూడా చివరి వరకు కూడా క్యూ లైన్ లో ఉండేటువంటి చివరి వారి వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఎస్పీ అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. వీడియో